గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువులో క్షుద్ర పూజలు అయితే కలకలం రేపాయి. అలాగే 5 నెలల చిన్నారిని క్షుద్ర పూజలు చేసి ఇంటి పక్కన ఉన్నటువంటి బావిలో పడేసినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జగ్గయ్య చెరువుకి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో పెదపాటి అలాగే సతీష్తో పాటు అలాగే పసుపులేటి సౌజన్య ఇద్దరు కూడా 2 సంవత్సరాల క్రితమే వాళ్ళైతే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి పాపే 5 నెలల యశ్వంతిని 5 నెలల చిన్నారి కూడా వాళ్ళంతా కూడా ఈ యొక్క లవ్ మ్యారేజ్ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళకి ఇద్దరు కూడా పుట్టిన పాప పుట్టిన నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో సతీష్ అయితే కొంచెం దూరంగా ఉన్నప్పటికీ తన ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అలాగే శైలజకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ దగ్గరే ఉంటున్నది. ఈ నేపథ్యంలో రాత్రి అయితే అర్ధరాత్రి సమయంలో తన ఇంటి తల్లి పక్కనే ఎవరైతే ఉన్నారో అలాగే శైలజ పక్కనే ఎవరైతే పడుకుని ఉన్నారో తన చిన్నారి అర్ధరాత్రి సమయంలో మిస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పాపని చూసుకునేసరికి మిస్ అయిన నేపథ్యంలోనే ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఇంటి పక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా వెతకసాగారు. ఈ నేపథ్యంలో ఇంటి బయటకు వచ్చిన నేపథ్యంలో ఇంటి బయట గుమ్మం దగ్గరే కుంకుమ పసుపు నిమ్మకాయ పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి పరిసరాలన్నీ కూడా పరిశీలించిన నేపథ్యంలో ఇంటి పక్కన ఉన్నటువంటి బావిలో 5 నెలల యశ్వంతి ఎవరైతే ఎవరైతే ఉన్నారో అందులో మృతదేహంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెంటనే స్థానిక పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే వాళ్ళంతా అక్కడికి వచ్చి పోలీసులు అయితే ప్రస్తుతం దాని మృతదేహాన్ని బాడీని అయితే తీసి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా పోలీసులు అయితే తనదైన స్టైల్లో విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఘటన జరిగినటువంటి ప్రాంతంలో క్లూస్ టీం కూడా విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన కాకినాడ ఈ యొక్క జిల్లా పిఠాపురంలో ఉన్నటువంటి జగ్గయ్య చెరువులో ఘటన ఏదైతే జరిగిందో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాం. ఇదే ఆ ఇల్లు ఈ యొక్క ఇంటి వద్దనే ఈ యొక్క పాప ఎవరైతే ఉన్నారో యశ్వంతిని 5 నెలల చిన్నారి అయితే ఈ విధంగా క్షుద్ర పూజల పేరుతో తనైతే ఆ పక్కనే ఆ ఇంట్లో బావిలో పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతంలోనే మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఎవరైతే ఉన్నారో శైలజకు సంబంధించిన నివాసం తన తల్లిదండ్రులతో పాటు ఇక్కడే తన తల్లి కుటుంబ సభ్యుల ఇంటి వద్దనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు రాత్రి సమయంలోనే 1 గంట ప్రాంతంలోనే మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇది. తన ఎప్పుడైతే అర్ధరాత్రి సమయంలో పిల్ల ఎప్పుడైతే మిస్ అయిందో తన చిన్నారి లేకపోయిందని చూసుకున్న నేపథ్యంలో ఒకసారి ఇంటి బయటకు వచ్చి చూసేసరికి ఈ యొక్క పసుపు కుంకుమ ఈ విధంగా నిమ్మకాయ పెట్టినటువంటి ఘటన చూశారు. వెంటనే వాళ్ళ ఇవి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత చూసిన నేపథ్యంలో పాప ఏమైంది తన ఆ చిన్నారి ఏమైందని చూసే నేపథ్యంలో ఇంటి పక్కన పరిసరాలన్నీ కూడా వెతుకులాడసాగారు. ఈ నేపథ్యంలోనే ఇంటి పక్కనే ఉన్నటువంటి బావిలో తన ఏదైతే 5 నెలల చిన్నారి యొక్క మృతదేహం అందులో పడి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఒక్కసారిగా అవాక్కవి కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని రాత్రి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే బావిలో ఎవరైతే 5 నెలల చిన్నారి యశ్వంతి ఉందో తన మృతదేహం ఇదే బావిలో ఉంది. తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఇల్లు ఇది మనం చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో తన ఇంటి పక్కన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బావి. ఆ బావిలో అంటే కొంతమంది వాళ్ళు చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే రాత్రి కొంతమంది క్షుద్ర పూజలు చేశారు. 2 వ్యక్తులు వచ్చి ఈ విధంగా పాపని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇందులో పడవేసేలా పారిపోయారు అన్నట్టుగా వాళ్ళు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏమైందనేది కోణంలో పోలీసులు కూడా విచారణ చేపస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం కూడా వచ్చింది. క్లూస్ టీము మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలంలో ఉన్నటువంటి మొత్తం వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో స్థానిక సిఐ శ్రీనివాస్ గారు కూడా అక్కడికి వచ్చారు. ఇక్కడ చేరుకుని ఇక్కడ మొత్తం ఈ పరిసరాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి ఏ విధంగా జరిగింది ఏంటనే కోణంలో పాప ఎన్ని గంటలకు మిస్ అయ్యింది అక్కడ అసలు ఎవరెవరిపై అనుమానాలు ఉన్నాయి అనేది కూడా కుటుంబ సభ్యులనైతే విచారణ అయితే చేపట్టారు. అలాగే ఈ నేపథ్యంలోనే వాళ్ళు అంటే ఇది నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా లేదంటే మరొక కోణం ఏదైనా ఉన్నా అనే విషయంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనిపై కేసు నమోదు చేసినప్పటికీ ఈ పాప ఏ విధంగా చనిపోయింది, నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా, 5 నెలల చిన్నారిని ఏ విధంగా చంపారనేది కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదేమైనా ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది. తన తల్లి పక్కనే పడుకున్న చిన్నారి అయితే ఎందుకు మిస్ అయిందని తల్లి చూసుకునేసరికి తన కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇంటి పక్కల
పరిసరాలు చూసిన నేపథ్యంలోనే బావిలో మృతదేహమై కనిపించడమే కాకుండా ఇంటి ఎదురుగుంట నిమ్మకాయలు పసుపు కుంకుమ వేయడంతోనే ఇది క్షుద్ర పూజలుగా జరిగి ఉంటుందనేది కూడా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. కానీ ఈ ఘటన ఏ విధంగా జరిగిందనేది కూడా కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా విచారణ అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, అసలు ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏం తెలుస్తుందో చూడాలి. అంటే వాస్తవానికి ఇది నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా లేదంటే ఇది అనుకోరా అంటే ఇక్కడ ఏదైతే మనకి శైలజకి అలాగే సతీష్కి కూడా 2 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వాళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలోనే గత కుటుంబ కలహాలు గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఆ కోణంలో కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. తన భర్త అయితే అప్పుడప్పుడు వచ్చి సతీష్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి చనిపోయినటువంటి 5 నెలల చిన్నారికి సంబంధించిన తండ్రి సతీష్ అయితే అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఆ సమయంలో మరి తండ్రి చివరిసారిగా ఎప్పుడు వచ్చారు, ఈ పిల్లని ఎప్పుడు కలిశారనేది కూడా ఈ కోణాలన్నీ మరిన్ని విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఘటన ఏదైతే 5 నెలల చిన్నారిని క్షుద్ర పూజల పేరుతో ఈ విధంగా చేసినటువంటి ఘటన కాకినాడ జిల్లాలో ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. ఏదేమైనా దీనిపై మరిన్ని విషయాలు అయితే పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఈ ఘటన ఏ విధంగా జరిగిందనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముక్కుపచ్చలారని 5 నెలల చిన్నారి ఎవరైతే ఉన్నారో యశ్వంతి ఈ విధంగా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అలాగే ఇక్కడ అసలు ఏం జరిగింది, అసలు ఆ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ పాప ఏ విధంగా మిస్ అయింది అనేది కూడా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే శైలజ ఉన్నారో శైలజ సంబంధించినటువంటి పెద్దమ్మ ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, అసలు ఏం జరిగింది, పాప ఎన్ని గంటల సమయంలో మిస్ అయిందన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు ఆ సమయంలో? మేము డాబా మీద పడుకున్నామండి. పడుకుంటే మా అబ్బాయి వచ్చి అమ్మ సంటి తల్లి కనపడతలేదు అని అన్నాడండి. ఆ నీళ్ళకి మేము గబగబా వచ్చామండి కిందకి. వచ్చేలాకి ఇవన్నీ నిలికామండి. నిలికితే ఎక్కడా కనపడలేదండి. కనపడకపోతే అక్క మా అన్నయ్యకి ఫోన్ చేయి అని అన్నారండి. ఫోన్ చేస్తే అమ్మాయి సెల్ ఏమో సైలెన్స్లో వచ్చిందండి. తీరా చూస్తే సెల్ ఏమో గోడాతలు ఉందండి. గోడాతలు ఉండేలాకి మళ్ళీ ఫోన్ తీసి అలా నీళ్ళు గట్ట ఫోన్ చేసామండి. ఎవరి సెల్ ఉంది అక్కడ గోడావతల? మా తోడుకోళ్ళదండి. తీసుకున్నాక ఫోన్లు చేశారండి. ఫోన్లు చేశాక ఇవన్నీ నిలికామండి. ఎక్కడా దొరకలేదండి. దొరకపోతే ఆ ఇంటి పక్కన వెనకాతలో ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి ఇలా సెల్లో లైట్ వేసి ఇలాగ చూసి బావిలోకి చూసిందండి. లైట్ వేసి చూసేలేక ఇంకా అమ్మాయి ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయిందండి. పడిపోతే ఇంకా అమ్మాయి బావిలో ఉందా అనేలేక మాకు తెలిసిందండి. ఎవరు చూసారు ఫస్ట్? అది పాప ఇంటి పక్కన ఇంటి పక్కన వాళ్ళు చూసారండి. చూసాక బావిలో ఉన్నారనేలకి ఇంకా ఎస్ఐ గారి కాళ్ళకి ఫోన్లు చేస్తామండి. అంతకుముందే వెళ్ళి ఎస్ఐ గారి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చామండి. వచ్చారండి, వచ్చి అన్నీ చూసారండి. చూసాక అప్పుడు బాబులోకి అక్కడికి వెళ్ళాక అప్పుడు బాబులో ఉన్నారనేలకి కానిస్టేబుల్ గారే పిల్లని తీసారండి. అంటే పాప అప్పుడు వరకు తల్లి ఎవరు శైలజ దగ్గర ఉందా పాప? చిన్న శైలజ దగ్గర పిల్ల ఉందండి. పడుకొని ఉన్నారండి నలుగురును. ఆ క్షణాలు ఎలా జరిగిందో కూడా మాకు తెలియదండి. చాలా మొత్తుగా పట్టేస్తుందండి. ఈ పిల్లని కూడా తీసుకెళ్తాం కూడా ఎవరికి తెలియదండి. అప్పుడు పిల్లకి పాలెట్టాలి కదా అని తల్లి ఏం చేసిందండి, చెయ్యేసి నెలికిందండి. నెలికలేక పాప ఏమో దొరకలేదండి. అమ్మమ్మ పాప లేదు అని ఒకసారి పెద్దగా ఏగలేస్తారండి. ఇంటి బయట ఏమున్నాయి అంటే అక్కడ నిమ్మకాయలు గట్ట ఉన్నాయంటున్నారు. పసుపు కుంకుమ నిమ్మకాయ బయట పెట్టారండి. ఫస్ట్ అవి చూసారా, పాపను ఎత్తుకోవడం చూసారా? పాపను ఎలుక్కోవడం చూసామండి. తర్వాత అన్ని 4 ఏళ్ళకి మా తోటకాళ్ళు అటు వెళ్ళక అక్క పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉన్నాయి అటు వెళ్ళకు నువ్వు అని అందండి మా తోటకాళ్ళు. మరి ఆ టైంలో ఎవరన్నా చూసారంటున్నారంటే 2 వ్యక్తులు వచ్చారు, ఎవరో వెళ్ళిపోయారు అంటున్నారు, నిజమేనది? ఆ విషయం అయితే నాకు తెలియదండి. మరి ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు మీరు? అదే తెలియదండి. అంటే ఎలా ఇప్పుడు అసలు క్షుద్ర పూజలు చేశారంటారు, నిజంగా జరిగింది ఉండొచ్చా? జరిగి ఉండొచ్చండి. మరి ఎవరు చేశారో కూడా తెలియదండి. ఆ చంటి పిల్ల ఏం చేస్తుందండి, ఆ చంటి పిల్ల మీద చూపించేసాడండి. మరి ఎన్నాళ్ళు అవుతుంది పాప పుట్టి? ఎన్నాళ్ళు అవుతుంది తనకి వివాహం? ఎన్నాళ్ళు అవుతుంది శైలజకి? ఎవరెవరికి పెళ్ళి? 2 సంవత్సరాలు అవుతుందండి. పిల్లకి ఏమో ఇప్పుడు 5వ నెల అండి. 5వ నెల. పెళ్ళి ఎక్కడ అయింది? ఎంత ప్రేమ? లవ్ మ్యారేజ్ అండి. ఎవరో సతీష్ శైలజ అండి. సతీష్ దేవుడు మరి తండ్రి ఎక్కడ ఉండేవాడు? ఇద్దరు కలిసి ఉంటున్నారా? నాకు తెలియదండి. తండ్రి ఇంటికి వెళ్ళాడా మరి? ఎవరండి? పాప చిన్నారి పాప శైలజ బలాయన లేరండి.
వస్తున్నారంట శైలజ అలా ఆయన ఇంటికి ఇక్కడ రావడం గట్టా చేసేవాడు. ఒకసారి వస్తారండి, వచ్చి చూసి వెళ్ళిపోతుంటారండి. పెళ్ళి ఇంటి దగ్గర చేశారా ఏమన్నా? అంటే గతంలో పెళ్ళి ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగిందమ్మా అసలు? పెళ్ళి అయితే ఇంటికాడే చేసుకున్నారండి ఇష్టపడి. ఇద్దరు అలాగే గుళ్ళోకి వెళ్ళి తాడు కట్టుకొని వచ్చేసారండి. వచ్చేస్తే మేము దెబ్బలాడి మామూలుగా ఇంకా ఈడిపోతా ఎడదీస్తే మాత్రం మేము బతకం అలాగలగా అందండి మా పిల్ల శైలజ అని. అంటే ఇంకా ఇష్టపడ్డారు కదా అనేసి మేము కూడా ఒప్పుకున్నామండి, పెద్దలు అందరూ. ఇంకా మరి ఇలా జరుగుతుందని అనుకోలేదండి ఎవరు కూడా. సంటి పిల్ల తులసూరు పిల్ల అండి ఆ పిల్లకి. ఇలా జరుగుతుందని అనుకోలేదండి. మరి హఠాత్తుగా మాకు కూడా మా మేనవాళ్ళు వచ్చి మమ్మల్ని లెగ్గొడితే మేము అక్కడి నుంచి వచ్చామండి. రాత్రి 1 గంటకే లెగ్గొట్టారండి వచ్చి. మేము పరుగుని వచ్చామండి. మేనత్తను అవుతాం. అప్పటికప్పటికి వచ్చామండి. మాకు వచ్చి మమ్మల్ని మా మేనవాళ్ళు వచ్చి లెగ్గొడితే అప్పుడు మేము వచ్చామండి. అప్పటిదాకా మాకు తెలియదండి. మా ఆయనగారు మేము మా తోటకోళ్ళు మేము అందరం బళ్ళు వేసుకుని వచ్చామండి. వచ్చి మా ఆయనగారు ఈ తుప్పలన్నీ అయ్యి నెతుకుతుంటే నూతిలో ఉందని అన్నారండి. అప్పుడు ఆ నూతిలో ఉందంటే ఇంకా మేము మా కాలేజీ చేతులు ఆడలేదండి. ఇంకా అంతలోకి మా ఆడబడి చాలా ఆయనగారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి. అందరూ వచ్చారండి. కానిస్టేబుల్ ఏమో దిగి తీసారండి, ఆయనే తీసారండి. పాపనే మరి జట్ల కట్ట వేసి ఉన్నాయండి పాపకే. ఆ పిల్లకి తల కూడా సరిగ్గా లేదండి. ఆ చిన్న తలకే కొంచెం జట్ల కట్ట అన్ని వేసి ఉన్నదండి పాప. ఇంకా మాకు కూడా చూపించలేదండి పాపని సరిగ్గానే. తీసుకెళ్ళిపోయారండి పాపని. దూరం గుండే చూపించారు, తీసుకెళ్ళిపోయారండి గుడ్లు కప్పేసి. అక్కడ సీడీ కాడ కుంకుమ, పసుపు, నిమ్మకాయ ఉందండి. అవి చూసి మాకు ఇంకా కాలేజీ చేతులు రాలేదండి. ఎప్పుడు లేనిది ఇలాంటి జరిగేటి, ఇలాంటి మనం వేసుకోం కదా గుమ్మ ముందు అనేసి అనుకున్నామండి మేము. అవన్నీ చూసి ఇంక మాకు ఏదో మరి ఎవరో ఏదో చేసినట్టే కదండి మరి అలాగుంటేనే అనేసి అనుకుని మేము బయట పారిపోయామండి. ఇంకా ఆ పిల్లని పట్టుకొని ఉండిపో. ఆ పిల్ల కూడా అక్కడ దూకేస్తుంది నూతులని. ఆ పిల్లని వదలలేదండి తల్లి. అదే పాలు ఇవ్వాలి తీసుకురండి అంటుంది. తనకి తెలిసా చనిపోయిందని పాప? చనిపోయిందని మేము చెప్పలేదండి. నీ పాపకి ఏం అవ్వలేదమ్మా, హాస్పిటల్ తీసుకెళ్తాం అన్నామండి. అంటే గోక్కొని ఈ పిల్ల ఏమైపోతుందని మాకు భయం వేసి అలాగని చెప్పామండి. అంటే మరి ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే మరి అక్కడ హాస్పిటల్ నుంచి వచ్చాక చెప్పాలండి అమ్మాయికి. అప్పటిదాకా మరి ఇప్పుడైతే తెలియదని అనుకుంటున్నామండి. మేము చెప్పలేదండి మేమైతే. భర్త ఎలా ఉంటాడు? శైలజ సంబంధించిన భర్త ఏ విధంగా ఉంటాడు? తన ఇష్టంగా చూసుకుంటాడు? బాగానే ఉంటారండి, అందరూ బాగానే ఉంటారండి. పాప పుట్టిందని అంటే సంతోషం పడ్డాడండి ఆ కుర్రోడు కూడా. డెలివరీ కూడా కాకినాడలో అయిందండి. పాప పుట్టిందని అంటే బాగా చూసుకున్నాడండి. మరి ఏమనుకున్నారో మరి అక్కడ ఏమో ఆ కుర్రోడు జాబ్ ఏదో చేస్తాడంటండి. ఆ జాబ్ కూడా మనకు తెలియదండి. అతనండి శైలజాల ఆయన గారిది. ఏ ఊరది? నరసింహారం అంటే అండి. మేము ఎప్పుడు వెళ్ళలేదండి వాళ్ళ ఇళ్ళకి. అక్కడికి వెళ్ళి వస్తుంటాడు 2 రోజులకోసారి వచ్చి చూసి కనబడి ఏమైనా డబ్బులు గట్టి ఇచ్చి ఆ పిల్లకి చూసుకొని తల్లి పిల్లలు చూసుకొని సంతోషంగానే వెళ్తున్నాడంటండి ఆ అబ్బాయి అయితే. మా ఆడబడిచి అయితే పిల్లోడైతే వస్తున్నాడో వెళ్తున్నాడో అలాంటిది ఏమీ లేదు. పిల్లోడి వల్ల అయితే ఏమీ లేదమ్మా. ఏమి దెబ్బలాడుకున్నారు ఇటమ్మా మీరు ఇద్దరు కూడా అడిగామండి మేము. పిల్లని అంటే ఏం దెబ్బలాట్లేవు వస్తా అనేసి ఉందండి శైలజ కూడా. చివరిసారిగా ఎప్పుడు వచ్చాడు సతీష్ ఇక్కడికి? చివరిసారిగా ఏ రోజు వచ్చాడట? ఎప్పుడు వచ్చాడు మాకు తెలియదు. మేము ఇక్కడ ఉండమండి, మేము ఇంకో కాలనీలో ఉంటామండి. ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాక కుర్రోని చూసామండి మేము. మరి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో మనకు తెలియదండి. మేము కూడా ఎప్పుడు పొద్దున్నే పనులు కాడ పోతాం, ఇళ్ళ కాడ ఉండవండి ఎవరు. ఫస్ట్లో పెళ్ళికి ఇష్టపడలేదు, దానివల్ల గతంలో గొడవలు జరిగాయి అంటారు, నిజమన్నది? గతంలో గొడవలు అంటే ఇష్టపడ్డారండి ఇద్దరునే. మేమైతే పిల్లగల వాళ్ళందరం మేము అయితే ఇష్టపడ్డామండి. మా పిల్ల ఇంకా ఆ కుర్రనే కావాలంటుందని మేము అందరం ఇష్టపడ్డామండి. వాళ్ళు కొంచెం లాగి పెట్టినా సరే వాళ్ళు మళ్ళీ పిల్ల అయితే ఇష్టమే మాకు అని అన్నారండి. వాళ్ళు ఒప్పుకున్నారండి మళ్ళీ అక్కడ నుంచి మరి ఏం పడ్డారో మనకి. తండ్రికి కానీ తాతయ్యకి కానీ వీళ్ళందరికి కూడా ఇష్టమేనా? ఇష్టమేనండి. ఎవరు కూడా ఏం అనలేదండి ఆ కుర్రోడిని. ఇంకా పిల్లోడు ఇష్టపడేటప్పుడు ఇంకా మేము ఏమైనా చేయగలమండి. ఏమైనా చేసిన కానీ ఇప్పుడు రోజులు ఎలాగున్నా ఏదైనా చేసుకోవడం. జాబ్ చేస్తాడంటే అండి, మరి ఏ జాబ్ మనకు తెలియదు కానివ్వండి. ఏదో ఆల్టెక్కల జాబ్లు అయ్యో చేస్తాడు అన్నట్టుగా తెలిసింది అప్పుడులోని. ఇప్పుడు ఏం చేస్తున్నారో మనకు తెలియదండి. శైలజ తండ్రి గట్ట ఏం చేస్తుంటారు? శైలజ తండ్రి పేరు ఏం పేరు? తాతయ్య పేరు? దుర్గారావు అండి. శైలజ తండ్రి పేరు దుర్గారావు అండి. తాతయ్య గారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు మనకు తెలియదండి. ఆయన అయితే వ్యవసాయ పని చేస్తారో మామూలుగా ఏ పని ఉంటే పని పోతామండి. ఆడ మగ కూడా ఇళ్ళ కాడ ఉండమండి. అందరూ పొద్దున్నేసి పోతామండి, మళ్ళీ మధ్యాహ్నం వస్తామండి ఇళ్ళకి. వాళ్ళ క్యాస్ట్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి? అందరూ ఎస్టీఏనండి. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఒకటేనండి, ఎస్టీ వాళ్ళు అండి అందరూ. ఇప్పుడు మరి ఏమనిపిస్తున్నారు? నిజంగా క్షుద్ర పూజలు జరిగాయనుకుని ఏ విధంగా చేశారనుకుంటున్నారా? మరి అలాగే ఉందండి చూస్తుంటే. ఇక్కడ ఆ పిల్లకి జట్లు వేయటం, బొట్లు ఉండడం, అక్కడ నిమ్మకాయలు పసుపు కుంకాలు ఉండడం చూస్తే మాత్రం ఆ పరిస్థితి అయితే అలాగే ఉందండి మాకు. ఎవరిని అనుమానించాలి, ఎవరితో గొడవ పడలేదు, ఎవరితో విరోధం పడలేదు అని వీళ్ళు అంటున్నారండి. ఇక్కడ
మరి చూస్తేనేమో గుమ్మం కాడేమో ఎప్పుడు లేనియేమో అవి ఉన్నాయండి. అందుకని ఇంకా ఈ విధంగా చేసిన వ్యక్తులు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉండకూడదండి అలాంటి అయితేనే. అలాంటి సంటి పిల్లల్ని అలా చేసినందుకు అసలు ఉండకూడదండి అని తీసి చంపేయాలండి అండి. అలాంటి సంటి పిల్లల్ని తల్లి పక్కల నుంచి తీసుకెళ్ళిపోయి ఆ పిల్లని ఏం చేసిందండి? ఏమన్నా అడిగే పిల్ల చడిగే పిల్ల అండి. అలాంటి పిల్లని అలా చంపేసాడంటే మరి ఏమనుకోలేండి. ఇంకా ఉండకూడదండి అలాంటి వాడు. ఉంటే మాత్రం చంపేయాలండి అండి. అదండి నిజంగా చంపేయాలండి. అలాంటి పిల్లని ఉండుకోదు, ఎక్కడ ఉండుకోదు. అలాంటి పాపం ఇంకెవరికి రాకదండి బాబు. మీరు ఏ న్యాయం చేస్తారో న్యాయం చేయండి బాబు. మాకు ఎంతో కోసం ఆ పిల్ల ఎంతో గొల్లమని ఏడుతుందండి. 10 నెలలు మోసి కని పెన్ని ఎంతో కష్టపడి నాన్న పడి ఆ బిడ్డను కన్నది. మొక్కలోనే పిల్ల ఎదగంటనే తీసేసాడంటే మరి ఎంత మూర్ఖుడు ఒకసారి అర్థం చేసుకోండి. మరి క్షుద్ర పూజలు ఇలా దేనికోసం చేసుకుంటారు? మనం ఉద్దంప అయితే మరి వాళ్ళు ఎందుకు చేశారో మనకు తెలుసు సారు. మరి వాడు ఏ రూపంగా సంటి పిల్లగా చేయాలని చేసాడో, మరి పెద్దలు చేయలేక చేసాడో, మరి పిల్లలు కావాలని చేసాడో, మరి ఈ రూపంగానన్నా పెద్దవాళ్ళని దారికి వస్తారని చేసాడో, మరి ఏ కారణం చేతం చేసాడో మనకు తెలండి. దాని పట్ల అయితే మరి మరి ఆడు ఏ రకంగా ఇక్కడే ఇలా చేశాడా, ఇంకా అంత లెక్క కూడా ఎలాగ చేసుకుంటూ వస్తున్నాడా అన్నది కూడా మనకి ఏమీ తెలుస్తలేదు. ఆడు ఏ టైంలో రావాలన్నది ఆ టైంలో వస్తున్నాడండి. ఆడు పని చేసుకొని పోతున్నాడు. మనం ఏంటి ఇళ్ళల్లో ఉంటున్నాం, ఏదో 10 మంది వెళ్ళే దారండి ఇది. ఇల్లు వాళ్ళు పోయే వాళ్ళు మనం ఏమంటానికి కూడా సరిపోలేము. అంత కాబట్టి గుమ్మలోకి వస్తే కొన్ని నీళ్ళన్నీ ఏదైనా ముద్ద ఏమైనా అడుక్కుంటే ముద్ద పెడతాం, ఏమైనా మంచిగా అడగామంటే మంచిగా ఇస్తాం, అంతవరకేనండి. ఆడు వచ్చి ఏ పని మీద చేసుకుని వెళ్తున్నాడు అన్నది మనకు తెలియదండి. ఏమండి అది కూడా మనకి ఏం తెలదు. ఉంటే ఉండొచ్చండి. మాకు తెలిసిన మట్టుగా అయితే మాత్రం ఎంతమంది ఉంటారు అన్నది మనకి ఏం తెలదండి అని మరి చూస్తున్నాం. ఇది పరిస్థితి. వీళ్ళంతా కూడా ఒకటే కోరుతున్నారు. ఈ విధంగా చిన్నారి 5 నెలల చిన్నారి చిన్నారిని ఈ విధంగా చేశారు. తల్లి ఎవరైతున్నారో శైలజ ఈ విధంగా 5 నవమాసాలు కూడా మోసి కని ఈ విధంగా 5 నెలల చిన్నారి ఎంతో గారాభంగా చూసుకుంటున్నారు. అలా ఎంతో తనను చూసి చాలా ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ విధంగా ఏదైతే తనని ఎందుకు ఈ విధంగా చేశారో తెలియడం లేదు. తన ఏదైతే పెద్దపాటి సతీష్కి అలాగే శైలజకు 2 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రేమ వివాహం చేసుకున్నారు. అలాగే పెద్దలు కూడా ఒప్పుకున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. కానీ తనైతే ఏదైతే నర్సింగ్పురం ఏదైతే పిఠాపురం మండలంలో ఉన్నటువంటి నర్సింగ్పురం గ్రామం సతీష్ది. తనదైతే పిఠాపురం జగ్గి చెరువులో ఉన్నటువంటి ఏదైతే ఈ కాలనీ ఉందో జగ్గి చెరువులోనే తన నివాసం ఉంటుంది. ఇప్పుడు 5 నెలల చిన్నారి కావడంతోనే పిల్ల అలాగే తల్లి దగ్గర ఉంటూ తల్లిదండ్రుల వద్ద ఇంటి దగ్గర పురుడు పోసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి రాత్రి సమయంలో సరిగ్గా జరిగినటువంటి ఘటన అందరినీ కూడా ఒక్కసారిగా ఉలికిపాటుకి గురి చేసింది. ఎందుకంటే 5 నెలల చిన్నారికి జడలు వేసినట్టుగా అలాగే ఇంటి ముందు పూజలు చేసినట్టుగా కుంకుమ పసుపుతో పాటు నిమ్మకాయలు కూడా పెట్టి ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 11 గంటన్నర సమయంలో వాళ్ళంతా కూడా తల్లి పిల్లకి పాలు ఇద్దామని చూసి ఎవరైతే శైలజ ఉందో శైలజ చూసింది. తన పక్కన వడిలో చిన్నారి లేకపోవడంతో ఒక్కసారిగా తల్లికి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇంటిపక్కల పరిసరాలంతా కూడా నిలికారు. అలాగే పసుపు కుంకుమ కనిపించింది. ఈ నేపథ్యంలో ఇంటి పక్కనే ఉన్నటువంటి బావిలో మృతదేహం కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ మొత్తం అంతా కూడా ఒక్కసారిగా ఇది క్షుద్ర పూజలు చేసి ఈ విధంగా చిన్నారిని చంపారనేది కూడా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. దీనిపై మరి పోలీసులు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నారు. పక్కన క్లూస్ టీం వచ్చింది. నిజంగా ఈ ఘటన క్షుద్ర పూజలే జరిగి ఈ విధంగా జరిగిందా లేదంటే మరో కోణం ఏదైనా ఉందా, ఈ ఎందుకు గొడవలు ఏమైనా ఉన్నాయా కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. ఏదేమైనా పిఠాపురం జగ్గే చెరువులో జరిగినటువంటి క్షుద్ర పూజల పేరుతో 5 నెలల చిన్నారిని బావిలో పడేసినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై మరి మరిన్ని విషయాలు పోలీసులు నుంచి అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆ క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చారు. ఆ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఆధారాలు సేకరించి ఇన్వెస్టిగేషన్ అయితే ఆ దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో నిందితులను కూడా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు ఈ యొక్క మొత్తం అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇన్వెస్టిగేషన్ అయితే వేగవంతం చేస్తారని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం జగ్గే చెరువు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.